జోడీ హస్బెండ్తో పోవాలి. ఏమి మీ ఇద్దరు విడిపోయారా? ఎవరు? నేను వికాస్. నీకు తెలీదా? నాకు తెలుసు, జనాలు తెలియదు కదా. లేదు, వికాస్ నేను కలిసే ఉన్నాము. మరి ఎందుకు ఇస్మార్ట్ జోడీ షో ఒప్పుకోలేదు? ఇస్మార్ట్ జోడీ షో టైంలో నేను ఎట్లా అంటే నేను ఒక ఎక్స్ట్రీమిస్ట్ అనమాట. సో నాకు ఒక గొడవ జరిగిందంటే నేను ఆపోజిట్ పర్సన్ ఎంత తగ్గుతా ఉన్నా కూడా నాకు మైండ్లో అది పోయేంతవరకు నేను మాట్లాడిన వాళ్ళతో. సో ఇస్మార్ట్ జోడీ టైంలో ఏంద్రా అంటే నాకు వికాస్కి గొడవ. నాకు వికాస్కి ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. సో గొడవ లేనప్పుడంతా ఏంటి, నేను వాడితో కలిసి వీడియోలు చేయను. వాడు అని ఎందుకు అంటావు అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను 5 years ఉన్నప్పటి నుంచి వికాస్ నాకు తెలుసు. సో వాడితో నేను గొడవ పడినా కూడా మాట్లాడను, ఇక్కడ వీడియోల్లో పెట్టను, ఏమీ చేయను. అట్లాంటిది ఒక షోలోకి పోయేసి మేమిద్దరు కలిసి అక్కడ చాలా యాక్టివిటీస్ ఎట్లున్నాయి చూస్తున్నావు కదా, ప్రపోజ్ చేయాలి, ఎత్తుకొని తిప్పాలి, అట్లాంటివంతా నాకు కొంచెం ఎంబారసింగ్గా అనిపిస్తుంది. ప్లస్ నేను మాట్లాడకపోతే ఆ ఈగో వల్లే నేను పోలేదు, అదే రీజన్. దానివల్ల చాలా మంచి ఆపర్చునిటీ ఇస్మార్ట్ జోడీ. బట్ నాకు అశ్విన్ అన్న ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పిన, అన్నా నేను వికాస్ గొడవలో ఉన్నామన్నా, నేను రాలేదు అని చెప్పేసి. బాగుంటుందిరా తల్లి అంటే కూడా లేదునా నేను రాను అని చెప్పిన. ఫైనల్గా మా అందరి కోసం కొటేషన్ చెప్పు మంచిది. జనాలు గ్రీడ్ తగ్గించుకుంటే మంచిది. కొటేషన్ చెప్పండి. కొటేషన్ అంటే నేను చెప్పలేను. గ్రీడ్ ఎందుకు చెప్పలేవు? సిచ్యువేషన్స్ని బట్టి చెప్తా. నేను కొంచెం గూగుల్లో కూడా చూసి దాన్ని మాడిఫై చేసి చెప్తానేమో. బట్ అప్పటికప్పుడు చెప్పు అంటే అన్ని గూగుల్ కొటేషన్స్ కాదు. అన్ని గూగుల్ కొటేషన్స్ అయి ఉంటే అంత హిట్ అయి ఉండదు నా కొటేషన్లు అంతా. కొన్ని రియల్ లైఫ్లో నాకు రిలేటబుల్ సిచ్యువేషన్స్ గురించి చెప్పిన. ఇప్పుడు మహానటి సావిత్రి గారి గురించి చెప్పినాను. దాని తర్వాత నా పర్సనల్ లైఫ్లో ఫ్రెండ్స్ గురించి చెప్పుంటాను. చెట్లు నాటండి అని చెప్పిన. అవన్నీ గూగుల్లో ఉండే కొటేషన్స్ కాదే. కొన్ని నా పర్సనల్ లైఫ్ కొటేషన్స్ కూడా ఉంటాయి. నిజంగా నువ్వు చెప్పాను, నువ్వు ఫాలో అవుతావా? ఫాలో అవ్వాల్సిన సిచ్యువేషన్లో ఫాలో అవుతా. బట్ ఒక 60% ఫాలో అవుతానేమో. అంతా మంచిగా ఫాలో అవుతారా నువ్వు చెప్పినట్టే. హ్యూమన్స్ ఆర్ అట్రాక్టెడ్ టు బ్యాడ్ సో మచ్. సో కొన్నిసార్లు నా కొటేషన్లు నేనే చూసుకొని నేనే చెప్పి నేనే చేస్తాను అనేసి అనుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దేర్ ఆర్ లైక్ దట్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అట్రాక్టెడ్ టు బ్యాడ్. ఇదే నేను చెట్టు నాటమన్నప్పుడు ఎవరు నాటలేదు. 1000 పెట్టండి 10,000 వస్తాయంటే 10 మంది పోయి చేస్తున్నారు. దట్ ఈస్ గ్రీడ్. అంత గ్రీడీనెస్, జనాలు గ్రీడీనెస్ తగ్గించుకుంటే అంత బాగుపడతాయి. అండ్ ఆల్సో గవర్నమెంట్ కూడా ఈ బెట్టింగ్ అనేది లీగలైజ్ చేయాలి. దెర్ ఇస్ నో అదర్ చాయిస్. ఒకటి యాప్స్ బ్యాన్ చేసేయాలి. అది ఎట్లా వాళ్ళు చేయట్లేదు, బికాస్ ఆఫ్ సమ్ XYZ రీజన్స్, నాకు తెలీదు. వాళ్ళు దానివల్ల ఎట్లా బెనిఫిట్ అవుతున్నారని చెప్పేసి అట్లీస్ట్ దాన్ని లీగలైజ్ చేస్తున్నారనుకో ఈ తలకాయ నొప్పులు పోతాయి. ఎందుకంటే సేమ్ స్టాక్ మార్కెట్ లాగే ఇది కూడా నాకు తెలిసినంత వరకు. నీ లైఫ్లో నీకు జరిగిన థింగ్స్ ఉన్నాయి, ప్లస్ నువ్వు చూసిన థింగ్స్ ఉన్నాయి, నువ్వు ఫేస్ చేసిన థింగ్స్ ఉన్నాయి, అయినా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లే మేబీ నువ్వు 9th వీక్లో బయటకు వచ్చినట్టున్నావు. ఈ మాట నువ్వు తప్ప వేరే ఏ ఇంటర్వ్యూయర్ అడుగున్నా ఈ మైక్ ఎట్లే పడేసి వెళ్ళిపోయింటా నేను. ఎందుకంటే ఆ పాయింట్ నాకు చాలా ట్రిగర్ అవుతుంది. బికాజ్ నేను ఎక్కడ మిస్టేక్ చేయకపోయినా కూడా నేను 9th వీక్లో బయటకు వచ్చేస్తున్నాను అనేసి అది నాకు గుర్తు చేస్తాను అనుకో, నేను చాలా ట్రిగర్ అయిపోతాను. జరిగింది కదా చెప్పింది, యాడ్ చేసి జరిగిందే చెప్పావు. బట్ దట్స్ అ పెయిన్ ఇన్ మై హార్ట్. ఐ స్టిల్ డిడ్ంట్ గెట్ ఓవర్ ఇట్. అంతే, జనాలు అర్థం చేసుకోలేదు దాన్ని. సమ్ మెనీ రీజన్స్. బట్ స్టిల్ వేరెవరు ఇట్లాంటి మాటలు నా దగ్గర మాట్లాడిచ్చే అంత ఛాన్స్ నేను ఎవరికి ఇవ్వలేను. నా ఫ్రెండ్ కాబట్టి బతికిపోయినామేమో. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ మా దగ్గరికి వచ్చి నీ బాధని, నీ పెయిన్ని ఇన్ని రోజులు జనాలు చెప్దాం అనుకున్న అన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు. ప్లస్ ఈ ఇంటర్వ్యూలోనే మేబీ నువ్వు నీ కొటేషన్ టైప్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దని ఎలా చెప్తావు? ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ బెట్టింగ్ యాప్స్. ఏదైనా సరే ఎవరైనా చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేసి చేసేకూడదు. ఇప్పుడు సమంత గారు రెక్సోనా యాడ్ చేసి దాన్ని పూసుకుంటే తెల్లగా అయిపోతారు అన్నంత మాత్రం రెక్సోనా సోప్ వాడితే తెల్లగా అయిపోతారని కాదు. ఇట్స్ జస్ట్ అ ప్రమోషన్. వాళ్ళు లిటరల్గా అది ఎక్స్పీరియన్స్ చేసి ఏం దాన్ని ప్రమోట్ చేయరు. సేమ్ థింగ్ గోస్ విత్ బెట్టింగ్ ఆల్సో. బెట్టింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎవరు ఏదైనా చెప్తే కూడా గ్రీడ్తో, ఆ గ్రీడీనెస్తో మాత్రం ఏది చేయబాకండి, గుడ్డిగా ఏది నమ్మబాకండి. విత్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ యూ విల్ లెర్న్. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. చాలా గట్స్ కావాలి ఇట్లా డైరెక్ట్గా వచ్చి ఒకప్పుడు చేశాను ఇంకా చేయను అని చెప్పడానికి. నాకు తెలుసు నీకు ఆ గట్స్ ఉన్నాయని. సో ఇక నుంచి నీ లైఫ్ సింపతి అన్నావుగా, సింపతి అంటే నాకు నువ్వు తెలుసు, ఎలాగో నువ్వు సింపతి కోసం చేయవు, అఫ్రెంట్గా ఉంటావు, జెన్యున్గా ఉంటావు అని తెలుసు. వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళ సైడ్ ఆఫ్ క్వశ్చన్స్ జనాలు నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేరు. సో ఇక నుంచి నీ లైఫ్లో మంచిగా జరగాలి, సక్సెస్ఫుల్ కెరియర్. ఈ 24 ఎలాగో పోయింది, మొత్తం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు. ఈ 25 నుంచి మంచి మంచి పేమెంట్స్తో మంచి మంచి షోస్ వచ్చి మంచిగా నీ లైఫ్ సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.